Dear Reverend Pastors, distinguished guests, this is a really momentous occasion. ఇది చాలా జ్ఞాపకం ఉండిపోయేటువంటి అద్భుతమైనటువంటి సమయం. We are celebrating hundreds years of God's providence, as some of our speakers said. ఇప్పటి వరకు మనతో పంచుకున్నటువంటి కొంతమంది స్పీకర్స్ చెప్పినట్లు దేవుని కృపను బట్టి జ్ఞాపకంగా ఉండిపోయేటువంటి ఒక గొప్ప సమయం ఇది. God has been blessing our forefathers and the missionaries. దేవుడు మన పితరులను మిషనరీస్ని ఎంతో ప్రేమించారు. వారి ద్వారా మనకి బ్లెస్సింగ్స్ అనుగ్రహించారు. And on this occasion I bring you the greetings from the controller Justice Sri Kurian Joseph. ఇటువంటి అద్భుతమైనటువంటి సమయంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి కంట్రోల్ గా ఉన్నటువంటి ఫార్మర్ సుప్రీం కోర్టు జడ్జి గారైన జస్టిస్ కురియన్ జోసెఫ్ గారి నుంచి మీకు అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. Let me say one incident about Justice Kurian Joseph. జస్టిస్ కురియన్ గారి గురించి ఒక సంఘటన సంఘంతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Sometimes some of you might have heard about it. మీలో కొంతమంది ఈ సంఘటన గురించి విని ఉండవచ్చు. He was serving as the judge of the Supreme Court some years ago. కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం వారు సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సమయంలో The new Prime Minister had come. కొత్త ప్రధానమంత్రి సుప్రీం కోర్టుకు వచ్చారు. The new Chief Justice also had come. కొత్త చీఫ్ జస్టిస్ కూడా, ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చారు. And once there was a set of holidays, 4 days continuous, including Monday, Thursday, etc. మాండీ థర్స్డే కూడా కలిపి, అంటే శుభ శుక్రవారాన్ని కూడా కలిపి, భస్మ బుధవారాన్ని కలిపి వరుసగా సెలవులు వచ్చినాయి. And then the Chief Justice of India, what he did was, he arranged a conference for 3 days. 3 రోజుల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ గారు 3 రోజులు జడ్జెస్ కి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. Usually when the Chief Justice takes a decision, ఒక్కసారి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటే nobody says a word against it. ఏ ఒక్కళ్ళు కూడా దానిని ధిక్కరించేటువంటి అవకాశం లేదు. That is judiciary. జ్యుడిషియరీలో అటువంటి గట్టిగా నమ్మకంగా చేయాలి. But Justice Kurian Joseph sir said that I will not come on Monday, Thursday, no, on Good Friday. జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు చీఫ్ జస్టిస్ చెప్పారు, మాండీ థర్స్డే రోజు కానీ శుభ శుక్రవారం రోజు కానీ ఈ మీటింగ్ కి నేను అటెండ్ కాను అని చీఫ్ జస్టిస్ గారితో చెప్పారు. And everybody was surprised. ప్రతి ఒక్కళ్ళు జడ్జెస్ అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోయారు, చీఫ్ జస్టిస్ గారి మాటను కాదంటున్నారని. He is actually speaking about against the political setup, against the judicial setup. అప్పుడున్నటువంటి న్యాయ విధానానికి, అప్పుడున్నటువంటి పొలిటికల్ అధికారానికి వ్యతిరేకంగా వారి మాట చెప్పారు. Why? The Lord Jesus was above all. ఒకే ఒక్క మాట చెప్పారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వీరందరికంటే అత్యధికమైనటువంటి అధికారం కలిగినటువంటి వారని చెప్పారు. He is such a man of conviction. అటువంటి దేవుని కూర్చున్నటువంటి కన్విక్షన్ కలిగినటువంటి గొప్ప అధికారి జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు. And he is the controller of Andhra Evangelical Lutheran Church. ఇప్పుడు ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి వారు కంట్రోలర్ గా ఉన్నారు. What I want to tell is that when he is the controller there, he is there with such a dedication to God. దేవునికి నమ్మకమైనటువంటి దాసులుగా ఉన్నారు కాబట్టి వారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని కూడా తిరిగి పునరుద్ధరించాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. And we are working in harmony with him. సో వారు ఇచ్చేటువంటి ప్రతి ఆలోచన, వారు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన బట్టి, వారు ఇస్తున్నటువంటి ప్రతి ఆర్డర్కి అనుకూలంగా మేమిద్దరం కలిసి పనిచేస్తా ఉన్నాము. And the Andhra Evangelical Church is actually a derailed train. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే పట్టాలు దిగి పడిపోయినటువంటి రైలు లాగా ఉంది.
probably from the year 2021 onwards, there has been much mismanagement due to many reasons. చాలా కారణాల చేత 2023 నుంచి దానికి పూర్వం నుంచి కూడా చాలా మిస్మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో. And we are trying to bring back the derailed train to the rails. పట్టాలు తప్పి పడిపోయినటువంటి గాడి పడిపోయినటువంటి దీనిని తిరిగి పట్టాల పైన పెట్టేటువంటి బాధ్యత దేవుడు మా ముగ్గురికి ఇచ్చాడు. And we will not allow anybody to defeat that purpose. మేము ఏ పర్పస్ కొరకైతే వచ్చామో దానిని ఎవ్వరు కూడా దానిని డిఫీట్ చేయలేరు. No indiscipline. సంఘంలో ఇండిసిప్లిన్ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. No kind of correction. ఎటువంటి కరప్టివ్ యాక్టివిటీస్ ని మేము సహించేటువంటి అవకాశం లేదు. And nobody shall try to cheat the Andhra Evangelical Lutheran Church. సంఘస్థులే కాదు బయట ఎవరు కూడా ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని చీట్ చేసేటువంటి పరిస్థితులు మేము ఉన్నంత కాలం రానివ్వం. And we will protect every inch of property of ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి ప్రతి ఇంచ్ ప్రాపర్టీని రక్షించే బాధ్యత మాది మేము ఉన్నంత కాలం. And above all, వీటన్నిటికంటే ముఖ్యమైనది we want to bring peace to every church in Andhra Evangelical ప్రతి Church. సంఘంలో ప్రతి పారిష్ లో పీస్ ని తిరిగి తీసుకురావడానికి శాంతి సమాధానం ప్రతి సంఘంలో తిరిగి తీసుకొని రావడం అనేది మా ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. I am cutting short. నేను తగ్గించడానికి ఇష్టపడతా ఉన్నాను ఇంతటితో ముగించడానికి. See, as I think Reverend Paul said, every day Justice Kurian Joseph sir is praying for you. ప్రతిరోజు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని బట్టి సంఘస్థులను బట్టి జస్టిస్ కురియన్ గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. Every morning he goes to the church. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతిరోజు కూడా వారు చర్చికి వెళ్తారు. And we know that everything is built in Jesus Christ. ప్రతిదీ కూడా క్రీస్తు ప్రభు పునాది పైన నిర్మించబడింది అని మేమందరం నమ్ముతాం మేము ముగ్గురం. And our Reverend B.C. Paul was telling, liberation and redemption came through Jesus Christ. లిబరేషన్ అనేది అంటే విడుదల అనేది క్రీస్తు ప్రభు ద్వారానే వస్తుందని మనకి బీసీ పల్లయ్య గారు చెప్తా ఉన్నారు. In Saint John chapter 1 verse 3, సెయింట్ జాన్ యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో everything was created through him. సమస్తం కూడా ఆయన ద్వారానే నిర్మితమైంది అని చెప్పరాయి. Nothing was that was created was made without him. ఆయన లేకుండా ఏది జరగలేదు, ఏది సృష్టించబడలేదని రాయి ఉంటుంది. What all development, what all education, what all cultural improvement we see here in Andhra is due to the work of the missionaries of Andhra Evangelical Lutheran Church. ఈ ఆంధ్ర ప్రాంతంలో కల్చరల్ డెవలప్మెంట్ అయినా ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అయినా ప్రతి డెవలప్మెంట్ కూడా కేవలము క్రైస్తవ మిషనరీల ద్వారా మాత్రమే ఏర్పాటు జరిగింది. And on this occasion, I congratulate the people of Tenali for this wonderful celebration arranged here. And in the name of God, I stop. ప్రభువైన క్రీస్తు నామమున నా మాటలు ఇంతటితో ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ క్రైస్తవ సభ్యులందరికీ కూడా పండుగ సందర్భంగా శుభాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.